హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చందనాస్ వంటిల్లు. ఇవాల్టి మన వీడియోలో కొబ్బరి చట్నీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా ఒక టెంకాయ తీసుకొని ఈ విధంగా పగలగొట్టుకోండి. ఇందులో నేను అరచిప్పతో మాత్రమే చేస్తున్నాను. దీంట్లో నుంచి కొబ్బరి తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. నాకు ఒక కప్పు వచ్చాయండి అరచిప్పతో. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సర్ జార్లో వేసుకోండి. అలాగే ఇందులోకి ఒక 5 పచ్చిమిర్చి వేసుకోండి. ఇది సీక్రెట్ అండి. పచ్చిశనగపప్పు ఒక గంట పాటు నానబెట్టుకొని వేసుకోండి. చట్నీ చాలా బాగుంటుంది. ఈ ట్రిక్ తప్పకుండా ఉపయోగించండి, చాలా బాగుంటుంది. అలాగే వెల్లుల్లి రెబ్బలు అండి, ఒక 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. అలాగే అల్లం వేసుకోండి, కొంచెం ఒక చిన్న ముక్క అల్లం కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే చట్నీ గ్రైండ్ అవ్వడానికి కావాల్సినంత వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. చూడండి, ఈ విధంగా మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా ఈ విధంగా చేసుకోండి. కొబ్బరి చట్నీ ఇలా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకోండి. అలాగే కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం మినపప్పు వేసుకోండి. అలాగే ఎండుమిర్చి అండి, ఒక 4 ఎండుమిర్చి తీసుకొని ఈ విధంగా తుంచి వేసుకోండి. అలాగే కరివేపాకు వేసుకోండి, ఒక రెమ్మ కరివేపాకు కూడా ఇందులో వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఎక్కువగా మాడకూడదండి తాలింపు, చట్నీలోకి కొంచెమే వేగాలి, అలా అయితేనే బాగుంటుంది. ఇది చల్లారిన తర్వాత చట్నీలోకి కలిపేసేసుకోండి. అంతేనండి, మన కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. అన్ని టిఫిన్స్లోకి బాగుంటుందండి. ఇడ్లీ, దోశ దేంట్లోకైనా తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. మెయిన్గా టిఫిన్స్లో కంటే కూడా మనకి కొబ్బరి చట్నీ రైస్లోకి చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలో ఒకసారి ఇలా కొబ్బరి చట్నీ వేసుకొని తిని చూడండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.